వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరొక కొన్ని ఇవి వచ్చాయి, జాబితా ప్రకటించారు. వీటిల్లో విజయనగరం పార్లమెంటు బొత్స సత్యనారాయణ గారి మేనల్లుడు చిన్న సీనికి విజయనగరం పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే విశాఖ పార్లమెంట్ని బొత్స ఝాన్సీ గారికి, మొత్తం మీద బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ ఫ్యామిలీ ఇది చేసినట్టున్నారు. బొత్స ఝాన్సీ గారికి విశాఖ పార్లమెంటు అలాట్ చేశారు. అనకాపల్లి పార్లమెంటు కిలారి పద్మ, ఆలూరు అసెంబ్లీ విరూపాక్షి, చిత్తూరు విజయేందర్ రెడ్డి, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన్ని మొన్న గొడవైంది కదా, ఆయన తీసేసి ఈయన పెట్టారు. మడకశిర శుభకుమార్, దర్శి శివప్రసాద్ రెడ్డి, గూడూరు మెరుగు మురళి, గంగాధర నెల్లూరు కృపాలక్ష్మి, నారాయణ స్వామి కూతురికి ఇచ్చారు. అక్కడ నారాయణ స్వామికి లేదంటే గొడవ అవుతుందని ఆయన కూతురికి ఇచ్చారు. పోలవరం ఎలాగైతే బాలరాజు గారి వైఫ్కి ఇచ్చారో ఇక్కడేమో ఆయన కూతురికి ఇచ్చారు. సో మొత్తం మీద ఒక మరొక 10 జాబితా విడుదలైంది ఇప్పుడే, ఇంకా వస్తున్నట్టున్నాయి. సో బాబ్జీ గారు, బొత్స సత్యనారాయణ గారు మళ్ళీ జాక్పాట్ గెలుస్తారా గెలవరా తర్వాత, కానీ ఇప్పుడైతే వాళ్ళ మేనలుడికి ఎంపీ, వారి వైఫ్కి ఎంపీ, వారు ఎలాగో ఎమ్మెల్యేగా ఉంటారు, వాళ్ళ తమ్ముడు ఎలాగో ఎమ్మెల్యేగా. ఇన్ని ఇచ్చిన తర్వాత సత్యబాబుని తీసేయచ్చు కదా అక్కడ, ఎందుకు చేస్తారు భలే వాళ్ళు. కాదు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవి అన్ని ఎవరి చేత తిట్టిస్తాడో, ఎవరి చేత చెప్పిస్తాడో వాళ్ళే తప్పిస్తాడు. అంతేలే, ఇప్పుడు నారాయణ స్వామి కూతురికి ఇచ్చి నారాయణ స్వామికి ఇవ్వలేదు, తెల్లం బాలరాజు వైఫ్కి ఇచ్చి తెల్లం బాలరాజుకి ఇవ్వలేదు అని మీరు అలానే వచ్చారా? అంతే కదా మరి. అమర్నాథ్ ఏమయ్యాడు, నాని ఏమయ్యాడు? లేదులే, బొత్స కొంచెం ఎంతైనా ఆయన స్టార్ పొలిటీషియన్ కదా, డెఫినెట్ గా ఆయనకు ఉంటుంది. ఈ 2 పైన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇంకా అప్పలర్సే లేడు. కాబట్టి ఫ్యామిలీ బొనాన్సా ఏమో ఇది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు కదా 4-5. అవునండి. సో ఏంటి మీ రియాక్షన్ ఏంటి ఆ జిల్లా నుంచి? మీరు జిల్లా నుంచి ఇది ఎప్పుడు ఉన్నదే, నేను ఎప్పుడు చాలా మందికి చెబుతా ఉంటాను అనమాట అండి. అంబేద్కర్ మాకు ఒక మంచి పని చేసి పెట్టాడు, ఎందుకంటే రాజ్యాంగం ప్రకారంగా SC ST కాన్స్టిట్యున్సీలో వాళ్ళే చేయాలని, లేకపోతే వీళ్ళే చేసి ఉండేవాళ్ళు అందరూ. అందుకని అంటే సత్యబాబు అవాజ్ జమానా నడుస్తుంది, అది గ్యారంటీగా వాళ్ళ కుటుంబం అంతా చేస్తారు. అయితే ఝాన్సీకి అక్కడ విశాఖపట్నంలో ఇవ్వడం అనేది గొప్ప విషయమేనండి. మనం కూడా ఆలోచించాలి, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కూడా ఒకటి వచ్చింది, నాన్ లోకల్ లోకల్ అనే ఒక ఫీలింగ్ అని కింద లెవెల్లో వచ్చింది. అందుకని ఎంవి సత్యనారాయణ అది తెలుసుకొని ఆయన సిద్ధపడిపోయి ఈస్ట్కి వెళ్ళిపోయాడు ఆయన. కాకపోతే ఏంటంటే మరి విశాఖపట్నంకి ఈవిడిని ప్రయారిటీగా ఇచ్చారు. మరి అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది అక్రమాన్ని విజయ నిర్మల కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, గొలగాన రామాదేవి కావచ్చు, హరికుమారి కావచ్చు, వీళ్ళందరూ మేయర్ చేశారు. మరి బీసీలో చాలా మంది ఉన్నారు. మరి అట్లాగే నేను అన్నిటికన్నా విచిత్రం అంటే, నేను విశాఖపట్నంకి ఇస్తారంటే ఆ శ్రీకాకుళం నుంచి ఒకరిని తీసుకొని ఇక్కడ ప్రమోట్ చేశారు. లాస్ట్ టైం ఎంపీ ఇస్తారు అనకాపల్లికి అని చెప్పి, ఆమె పేరు గుర్తు రాలేదు, ఆమెకి ఇస్తారని అనుకున్నాను. మరి అది కాకుండా వీరికి ఇచ్చారంటే గొప్ప విషయమే. మరి సమీకరణాలు ఎలాగన్నది మారుతాయండి, ఇవన్నీ ఇలాగ ఉండిపోవు. మరి దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు కూడా నిర్ణయిస్తారు కదండి. అంతే కదా, అవతల ప్రత్యర్థిని బట్టే ఇంకో ప్రత్యర్థి పార్టీ తమ అభ్యర్థిని ఇది చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ బొత్స సత్యనారాయణ గారికి ఇంత ఒక బొనాన్సా ప్యాకేజ్ ఇచ్చేయడం అనేది కొంత ఆసక్తికరమే. కాకపోతే అప్పుడు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కుటుంబంలో కూడా ఇంకో బొనాన్సా వస్తుంది. ఇలానే ఉత్తరాంధ్ర నుంచి ఇటు వచ్చినట్టు ఇంకో బొనాన్సా రాయలసీమ నుంచి కుటుంబంలో ఇంకొక పెద్దిరెడ్డి గారు, వారు కుమారుడు ఉన్నారు, తమ్ముడు ఇంకెవరు ఉన్నారు, ఇంకో తమ్ముడు ఉన్నాడుగా, అదే ఇంకొస్తారు ఇంకా. రైట్, మనం అసలు దీంట్లోకి వస్తే, ఇందాక టాపిక్ లోకి వస్తే బాజీ గారు మీరు చెప్పిన ఇందాక చాలా పథకాలు ఇవ్వలేదని ఒక లిస్ట్ చెప్పారు కదా బాజీ గారు. బాజీ గారు షేక్ బాజీ గారు. సో ఇక్కడ ఓటర్ని కదా మార్చాల్సింది, ఓటర్ని కదా కన్విన్స్ చేసుకోవాల్సింది, ఓటర్ని కదా తన వైపు తిప్పుకోవాల్సింది, అభ్యర్థులు కాదు కదా మార్చుకోవాల్సింది. అభ్యర్థులను మార్చకుండా ఇన్ని చేస్తే ఓటర్ ఎందుకు మారుతాడు?
సో ఓటర్ అనుకున్న అబ్బాయి ఓటర్ని కాల్చి పడేస్తా అన్నట్టుగా వాళ్ళు ఓటర్ చాలా ఇది కదా. మ్యూట్లో ఉన్నారు వెంకటకృష్ణ గారు. మనం టాపిక్ ప్రారంభంలోనే ఒక అంశం మీద అనుకున్నాం వెంకటకృష్ణ గారు. ఆ, పోతారు అని అంటే ఎందుకు పోకుండా ఉంటారనేది ఒక లెక్క అండి. వాస్తవానికి మునిగిపోతుంది పడవని ఉద్దేశంతో ముందే జంప్ చేసేటువంటి స్థితికి వచ్చినటువంటి అధికార పార్టీ యొక్క వాతావరణం ప్రజలకు అర్థమైనటువంటి తీరులో ఆ, వారు ఎంచుకునేటువంటి వ్యక్తులు నేను తీసుకొచ్చి పెట్టాను, నన్ను చూసేయండి, నా బొమ్మ చూసేయండి, నా వెనకాల ఉన్నటువంటి మా నాన్న బొమ్మ చూసేయండి, ఒక్కసారి చూడండి మాటలన్నిటికీ చెల్లిపోయినటువంటి కాలంతో మళ్ళీ ఓటేస్తే ఏమైంది చేటు వస్తుంది అనేటువంటి భయంతో ఓటర్లు నడుచుకొని ఊగులుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఆయన ప్రయోగాల కార్యక్రమం మొదలెట్టారండి. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, ఇందాక మీరు అడిగినట్టుగానే బీసీలు దాదాపుగా నమ్మించి గొంతు కోసి కార్పొరేషన్ల పేరు మీద వాళ్ళని విడదీసి జీతాలు లేనటువంటి ఉద్యోగాలు ఇచ్చి ఖాళీ కుర్చీలు ఉన్నటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసి వాళ్ళని నమ్మించినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఇతన్ని నమ్మటం వల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి బీసీల వాతావరణం కానీ వాళ్ళకు వచ్చినటువంటి ఫండ్స్ పక్కదారి పట్టించినటువంటి పద్ధతిలో కానీ, అదేవిధంగా మీరు ఇందాక మన చెప్పినట్టుగానే ఏదైతే చక్కగా సుబ్రహ్మణ్యాన్ని ప్యాకింగ్ చేసినటువంటి అనంతబాబు యొక్క నాయకత్వంలో, ఆయన అండగా అనేక వేదికల మీద కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా డాక్టర్ పాపం గొగ్గోలు పెట్టినటువంటి డాక్టర్ గుండు గుచ్చి చంపించినటువంటి పరిస్థితిలో కానీ, రాజమండ్రి దగ్గర సీతానగర్లో దళితులు గుండు కొట్టించినటువంటి వైనం కానీ, దళిత జాతిని అడ్డగోలుగా అవమానించినటువంటి పరిస్థితిలో ఈ రోజున ఆ జాతిని చీల్చి జాతి రాజకీయాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని వాడుకోరుకున్నటువంటి వైనం గారు. మీరు ఇందాక అడిగారు జీవిరెడ్డి గారిని, రెడ్డి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు రెడ్లందరూ అని చెప్పారు. సాక్షాత్తు బాబాయ్ వివేకానంద రెడ్డిని అంతమంది ఇచ్చిన తర్వాత ఏ రెడ్డి నమ్మకంతో వెళ్ళి ఆయన భుజం కాస్తాడండి, ఏ రెడ్డి నమ్మకం వెళ్ళి ఆయన పక్కన నుంచోడానికి సాహసం చేస్తాడండి. బాబాయినే లేపితే ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళకి అవకాశం ఎందుకు వస్తుంది? తల్లి ఏదైతే ఉందో తల్లిని అడ్డం పెట్టి చేసినటువంటి జీవితకాల అధ్యక్షురాల పోస్టును తప్పించినటువంటి వాతావరణం కానీ, చెల్లి ఏదైతే ఉందో చెల్లికి ఏ పదవి ఇవ్వకుండా మళ్ళీ రోడ్డెక్కించిన పరిస్థితి పక్క రాష్ట్రాన్ని పంపించడమైనా కానీ, అయినోళ్ళకే ఏమి ఇవ్వలేనటువంటి వాడు బయట ఉన్న వాటికి ఏ అవకాశం వస్తాడు? ఇవాళ మీరు అన్నట్టుగా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బొనంజాలు వచ్చే వాళ్ళందరూ సహచరులు కాస్త రాజకీయ భాగస్వామిగా, వ్యాపార సహచరుల భాగస్వాములుగా మారిపోతే తప్ప, ఇది క్రమంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఉండి సిపిఎస్ రద్దు చేయక మోసం చేసినటువంటి ఉద్యోగులు కానీ, జాబ్ క్యాలెండర్ లేకుండా పోయినటువంటి నిరుద్యోగులు కానీ, ఏదైతే ఇసుక దొరకకుండా చేసి పట్టగొట్టేటువంటి కార్మికులు కానీ, ఇవాళ రేట్లు లేకుండా పండించిన పంటకి దారిలేనటువంటి కర్షకులు కానీ, నేత, చేనేత, కోయ, బోయ, చాకలి, మంగలి, బడుగు, బలహీన, హరిజన, గిరిజన, మహిళా, మైనార్టీ వర్గాలు మొత్తం కూడా ఈ ప్రభుత్వ పాలనతో విసిగి వేసారిపోయారు వెంకటకృష్ణ గారు. ఫలితంగానే పారిపోతారా, లేకపోతే ఇప్పుడు దాకా పాలనలో రాష్ట్రాలు వదిలి పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలతో పాటుగా, జీవితాల కోసం ఎత్తుకుంటూ పోయినటువంటి నిరుద్యోగులతో పాటుగా, మేము బతికితే బాగుండు బలసా తినొచ్చు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ప్రజలతో పాటుగా ఇవాళ మళ్ళీ ఎన్నికల తరుణం వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చి ఆ కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక నియోజకవర్గంలో చల్లని రూపాయలు తీసుకొచ్చి పక్క నియోజకవర్గంలో చెల్లిద్దాం అన్నటువంటి పద్ధతి కానీ, పక్క ఒక నియోజకవర్గంలో ఇసుక, మైనింగ్, శాండ్, ల్యాండ్, వైన్ దొంగతనం చేసినటువంటి ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మళ్ళీ పక్క అసెంబ్లీలో మళ్ళీ ఇక్కడ దోసుకోమని అవకాశం ఇస్తారనేటువంటి పరిస్థితి కానీ, ప్రజలేమి ఆంధ్ర రాష్ట్రంలో అమాయకులు కాదు వెంకటకృష్ణ గారు. అక్కడ మోసం చేసినటువంటి వ్యక్తిని ఇక్కడ తీసుకొని నెత్తినెత్తికించుకోవడానికి, అక్కడ అన్యాయం చేసినటువంటి అక్రమాలు చేసినటువంటి ఏదైతే కేసులు పెట్టి అరెస్టులు చెప్తున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ గా తీసుకుంటాకి, ఈ పాలనకి ముగింపు దశకొచ్చినటువంటి తరుణంలో చేస్తున్నటువంటి ఈ యొక్క తర్కణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చెల్లుబాటు కావు. ఈ ప్రభుత్వం బాజీ గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, ఈ ఇవాళ జరిగిన డెవలప్మెంట్, కేశినేని నాని గారు అక్కడికి వెళ్ళారు, ఆ పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు గారు మీద తీవ్రమైన విమర్శలు చేశాడు, చూసే ఉంటారు కదా మీరు. చూసాను. మోసగాడు అన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్కి ఆయన పనికిరాడన్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే పనికి వస్తాడేమో ఆయన దృష్టిలో, అది కూడా 10 ఏళ్ల తర్వాత గుర్తొచ్చినేమో నాకు తెలియదు. కానీ అంటే ఇలాంటివి ఈ డెవలప్మెంట్ని పార్టీ ఎలా తీసుకుంటుంది? చాలా లైట్గా తీసుకుంటుందా, లేకపోతే? అంటే ఒకటి కేశినేని గారి గురించి సరే వారు అన్నంత ఈజీగా మేము అనలేము వ్యక్తిగతంగా అతన్ని, మా సార్ అన్నంత వ్యక్తిగతంగా ఎందుకన్నారు, ఎందుకంటే నిన్నటిదాకా కలిసి ఉండి బాగా ఒకసారి ఎవరైనా విమర్శించాలంటే మరి ఎందుకన్నారు ఆయన కూడా అంత అనాల్సిన అవసరం లేదు. స్థల ప్రభావం, అది వైసీపీ స్థల ప్రభావం అంటారు కదా, అన్నారు అంతే. ఆ గదిలోకి వెళ్ళగానే కొడాలి నాని, పేరు నాని, ఆ నానీలు పూలు ఉంటారు. ఒకటి. రెండోది ఆయన మీద ఎంత ప్రెజర్ పెట్టకపోతే అంటే
ఒకటి వైసీపీలో ఈ మధ్య అందరూ చెప్తున్నారు కదా, మహేందర్ రెడ్డి గారు తిడితేనే కండ వేస్తాము, అవును. అయితే తిడితేనే పార్టీలో అదే నిజమే పాయింట్ గురు, నేను మర్చిపోయాను. తిడితేనే సీట్ ఇస్తాం, తిడితేనే సీట్ ఇస్తాం, తిడితేనే కండ వేస్తాం, తిడితేనే కండ వేస్తాము, లేకపోతే ఈ టయానికి రావాలి, లేకపోతే చతుర్దశి రోజు ఇంకొక గంట ఉంటే అమావాస్య స్టార్ట్ అవుతుంది. ఆయన వెళ్ళింది 4 గంటలకు వెళ్ళాడు, 5:30 నుంచి ఈ రోజు అమావాస్య స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యి రేపు సాయంత్రానికి వెళ్ళిపోతుంది అమావాస్య. అంటే అమావాస్య గడియలకు ఒక 2 గంట ముందు చతుర్దశి రోజు వెళ్ళి పార్టీలో చేరి ఎవరి గడియలు బాగాలేవో వారు ఆ మాట అంటాము. సరే, ఇంకా నేను కేశినేని నాని గారి గురించి నిన్నటిదాకా ఉండి పార్టీలో ఆప్యాయంగా పలకరించుకొని ఉన్న వ్యక్తుల గురించి నేనేం మాట్లాడలేను. కానీ ఒకటి ఈరోజు వారి మాటల్లో మాత్రం 2-3 టీడీపీకి మేలు చేసే అంశాలు ఒకటి చెప్పాడు. ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడరన్న సంగతి మనకు తెలిసిందే కదా. ఎవరితో మాట్లాడరు, సీట్ ఇవ్వకపోయినా మాట్లాడి, ఇచ్చినా మాట్లాడేది. నేను ఇస్తున్నపో లేకపోతే తీసేసినట్టు మాట్లాడుతుంది. తీసేవాడిని కనీసం ఆపేది ఉండదు. ఈరోజు కేసీఆర్ నాన్నగారు ఒక మాట చెప్పారు. వారు పార్టీ నుంచి వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారు వద్దు మీరు ఉండాలి పార్టీలోనే అడిగారు. అంటే వెళ్తానని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. ఆయన ఎవరిని లీడర్స్ని వదులుకోరు. ఎందుకంటే ఆయనకు తెలుసు కష్టం. ఒక లీడర్స్ని తయారు చేసి ఒక షేప్కి వచ్చిన తర్వాత వదులుకోవటం అంటే అది కన్నబిడ్డల్ని ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారు పోతే ఎంత బాధ ఉంటుంది అలా ఉంటుంది ఆయనకి. సో వారే చెప్పారు కేసీఆర్ నాన్నగారు వద్దు మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి. సో వారు వెళ్తున్నారు. రెండోది వచ్చేసి కేసీఆర్ నాని గారు ఈ రోజు నుంచే కాదు, లోకేష్ గారు పాదయాత్ర వచ్చినప్పుడు కూడా వారు అటెండ్ కాలేదు. సో ఆ రోజు నుంచే వారు కొంచెం విముఖతగా ఉన్నారు పార్టీ విషయంలో. సరే, అదొకటి. రెండోది వచ్చేసరికి వారు ఏం చెప్పారంటే విజయవాడకు చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు కూడా 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేదని చెప్పారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం మొత్తం విజయవాడలో ఉన్నారు. పైన అమ్మవారు, కింద కమ్మవారు, లెక్కంతా తీసపోయి రాజధాని పెట్టింది విజయవాడ డెవలప్ చేయడం కోసము, వాళ్ళ సామాజిక వర్గం కోసం పెట్టాడు. ఆ భూముల విలువలు పెంచడం కోసం అని చెప్పారు. వీరేమో అసలు 100 కోట్ల ఖర్చు పెట్టలేదు, ఇక ఆయన వల్ల ఒరిగింది ఏం లేదని చెప్పారు. సో ఇట్లా ఇదొక అంశాన్ని కన్ఫ్యూజ్ చేశాడు పార్టీలోకి వెళ్ళినా కూడా. ఇప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి, మీ కళ్ళు తెరవాలి. మీ పార్టీకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గానికి పెట్టింది ఏమి లేదు. ఓవరాల్ స్టేట్ మొత్తం డెవలప్ చేశాడు. వారి సామాజిక వర్గం ఉందని చెప్పి విజయవాడకు ఎక్కువ నిధులు ఇచ్చాడు అది అని చెప్పారు కదా. సో అదేం లేదు. సో కేసీఆర్ నాని గారి విషయంలో ఈ ప్రస్తుతానికైతే ఏం మాట్లాడదాం. ఎట్ ద సేమ్ టైం నేను ఒకటి నమ్ముతా వెంకటకృష్ణ గారు, అభ్యర్థి బలం లేదని నేను చెప్పను. అభ్యర్థి బలము ఎంత ముఖ్యమో పార్టీ బలం కూడా అంత ముఖ్యం. అయితే మొన్న 2019లో అంత యాంటీ వేవ్లో కూడా టీడీపీ గెలిచిందంటే అక్కడ పార్టీ బలం ఎక్కువ ఉన్నట్టు. అట్లని కేసీఆర్ నాని గారు నేను తక్కువ చేసే ఉద్దేశం కదా, వారు లేదని చెప్పను. బట్ ఫస్ట్ అది ఉంటేనే రెండోది ఇది ఆడవుతుంది, పూర్తి తీసేసి చెప్పను. సో అలాంటప్పుడు విజయవాడ నియోజకవర్గం వచ్చేసరికి ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు నిల్చున్నా కూడా అది 1 సైడెడ్గా గెలుస్తుంది. మరి ఈ టైంలో వారు ఎందుకు నిర్ణయం తీసుకొని వెళ్ళారో నాకు తెలియదు. ఇంకొకటి మాట ఏంటంటే మీరు వాళ్ళ తమ్ముడికి టికెట్ అని ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ గా అనౌన్స్ చేశారు. ఆయన పని చేసుకుంటున్నాడు కదా ఎప్పటి నుంచో. ఈయనకి ఈసారి లేదనేది అర్థమైపోయింది. కాకపోతే టికెట్ లేదని వెళ్ళాడా, టికెట్ ఇవ్వట్లేదని కోపంతో ఇప్పుడు మిగతా వాళ్ళు అక్కడ వెళ్తున్నట్టు ఈయన వెళ్ళాడా? ఇంకోటి ఏంటంటే నాన్నగారు చెప్పింది, కేసీఆర్ నాన్నగారు చెప్పింది తిట్టమని చెప్పించారు, ఆయన తిట్టిపిచ్చారు అని చెప్పారు. అది అయితే అబద్ధం. ఎందుకంటే నేను దాదాపు 2.5 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను కదా. బుద్ధ వెంకన్న గారు అట్ట పిల్లల మీద ప్రామిస్ చేసి చెప్పాడో నేను కూడా చెప్తున్నాను. అదైతే చెప్పడండి సార్కు. బయట ఉన్న రూమర్ ఏంటంటే ఆయన తిట్టిపిస్తాడు అనేది కదా, ఆయనకి లేదండి. అది మాత్రం నేను 100% చెప్పగలను. మీరు ఏదైనా విమర్శ వస్తే సబ్జెక్ట్ మీద గట్టి చెప్పండి, తీయండి, డేటా తీయండి, తీసుకెళ్ళండి చెప్పమని చెప్తారు తప్పితే ఏ రోజు కూడా ఆయన తిట్టమని చెప్పారు. అసలు ఇప్పుడు వాళ్ళు ఎవరో తిడితే చంద్రబాబు నాయుడు తిట్టిచ్చాడు అని అన్నాడు ఈయన. ఇప్పుడు ఆయన తిట్టాడు కదా అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించారు అన్నట్టు చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు, నాయకులే చెప్తారు మాకు ఇష్టం లేదని. రెండోది వచ్చేసరికి నేను ఎందుకు చెప్తున్నంటే ఒకరోజు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో అజయ్ కల్లం గారిని విమర్శించడం జరిగింది. అంటే వ్యక్తిగతం కాదు, ఏదో పాలసీ మీద చేస్తే నెక్స్ట్ డే సార్కి నేను మార్నింగ్ ఏదో కాల్లో ఉంటే సార్ ఇట్లా అన్నానంటే ఎందుకు ఆయన మంచి ఆఫీసర్ వదిలేసేయాలి అన్నాడు. అజయ్ కల్లం గారు చేసిన అన్యాయం అంతా ఎంత కాదు టీడీపీకి. ఆయన టీటీడీ చైర్మన్, టీటీడీకి ఆయనకి ఈవోకి ఇచ్చారు సారు. ఈ సోకాళ్ళు విమర్శించినట్టు రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోరన్నా కూడా ఆయనకి ఈవోగా ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ చేశాడు, ఫైనాన్స్ సెక్రటరీ చేశాడు. టాప్ పోస్టులు ఆయనకి ఇచ్చినా కూడా తిరిగి ఆయన చేసిన అన్యాయం అంతా ఎంత కాదు. అయినా కూడా ఈ కాంటెక్స్ట్లో నేను ఏదో ఒక విమర్శ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ సార్ చెప్తే వదిలే ఆయన మంచి ఆఫీసర్ అన్నాడు. నేను ఎందుకు చెప్తున్నంటే ఇలాంటి సందర్భంలో నేను విమర్శించి వచ్చిన తర్వాత కూడా ఇంకా విమర్శించని చెప్పొచ్చు, వ్యక్తిగతం వదిలేసేసి పాలసీ మ్యాటర్స్ మీద కూడా ఆయన విమర్శించడం కూడా వద్దని చెప్పాడు.
కొంతమందిని అంటే అలా పాలసీ మ్యాటర్స్ మీద కూడా కొంతమంది మీద ఆయనకున్న అభిప్రాయం, మాకు అన్యాయం చేసినా కూడా ఆయన పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పలేదు. ఈ రోజు ఆయన గుమస్తా లెక్క చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా సార్ ఏమో చీఫ్ సెక్రటరీ స్థాయి ఆయనకి ఇస్తే ఈ రోజు అదే అజయ్ కల్లం గారిని జగన్మోహన్ రెడ్డి గారు గుమస్తా లెక్క చూస్తున్నాడు. రైట్. ఆయన కూడా అంటే ఎలా ఉంటుందని చెప్పడానికి అది అన్యాయం, అది దుర్మార్గం. కేసీఆర్ నాని గారు పార్టీ నుంచి వెళ్ళొచ్చు కానీ మీ సోదరుడు మీ కొలీగ్ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు లైన్ లో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. పైగా వారికిను ఇప్పుడు ఎంపీ గారికి కేసీఆర్ నాని గారికి చాలా చాలా దగ్గరి సాన్నిహిత్యం ఉంది. వీరి గురించి వారి గురించి వీరికి బాగా తెలుసు. నా పట్టాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, కేసీఆర్ నాని గారు అక్కడికి వెళ్ళడం అనేది ఇవాళ ఎప్పటి నుంచో అనుకుంటున్నది, వాళ్ళు ప్రచారం జరుగుతోంది, ఇవాళ అది ప్రూవ్ అయింది, నిజమైంది. అయితే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన కొన్ని కామెంట్స్, సగం జిల్లా ఖాళీ అయిపోద్ది, 60%, సగం కూడా కాదు 60% పార్టీ ఖాళీ అయిపోద్ది అక్కడ. తర్వాత నన్ను తిట్టించారు వాళ్ళిద్దరితో, ఎవరితో, మన బొండ ఉమ్మ గారు అండ్ బుద్ధా వెంకన్న గారు, వాళ్ళతో తిట్టించారు. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారిని అయితే చెడామడా నోరు కూడా బారేసుకున్నారు అనుకోండి. సో ఏంటి దీన్ని పార్టీ ఎలా చూస్తుంది? ఇదేమి మాకు ఊహించనటువంటి పరిణామం ఏం కాదు వికే గారు. ఇప్పటి నుంచో ఊహిస్తున్నదే, ప్రజలందరూ కూడా అనుకుంటుండే ఈయన వాళ్ళు కాకపోతే రేపు వెళ్ళి బులుగు కండవ కప్పుకునేటటువంటి వ్యక్తి అని. ఎందుకంటే అతను ప్రవర్తించినటువంటి తీరు గత 5 సంవత్సరాలుగా ఆయన వ్యవహార శైలి చూసినటువంటి వారు ఎవరికైనా కూడా అతను ఏదో ఒక రోజు ఈ బులుగు పార్టీ గూటికి వెళ్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే నందిగాం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఎంపీగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేని పొగుడుతాడు. మైలవరం వెళ్ళి జగన్మోహన్ రావు అని, మైలవరం వెళ్ళి అక్కడ మైనింగ్ లో విపరీతంగా దోచేస్తున్నటువంటి వసంత కృష్ణప్రసాద్ తో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. కాబట్టి ఈయన దోస్తి అంతా కూడా వైసీపీ నాయకులతోనే కదా. ఆఖరికి ఏటు విజయసాయి రెడ్డిని ఇంటికి డిన్నర్లకు పిలిచి విజయవాడలో, ఇవాళ విజువల్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అన్ని కూడా ఈ చీకటి ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయినాయి కదండి. భువనేశ్వర్ గారిని అంత అవమానకరంగా, అంత ఘోరంగా ఆవిడ్ని దూషించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీతో ఈయన గారికి అమితమైనటువంటి దోస్తి. ప్రతిరోజు బూతుల పురాణం, మా నాయకుడిని ఇష్టానుసారం మాట్లాడేటువంటి కొడాల నాని పక్కన కూర్చుని చక్కగా పిచ్చాపాటి కబుర్లు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఈయన దోస్తి గత 5 సంవత్సరాల కాలంగా ఆయన అసలు టీడీపీ నాయకులతో ఎక్కడ ఉన్నాడండి? మొత్తం అంతా తిరిగిందంతా వైసీపీ నాయకులతోనే కదా. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఓర్పుతో భరించారు కొంతవరకు. సరే మన పార్టీ తరఫున గెలిచాడు కదా అని చెప్పి ఏ రోజు స్పందించాడండి? చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడి జరిగిపోతున్నా ఇవాళ కేసీఆర్ భవన్ లో కూర్చొని బిర్యానీ తింటా ఉన్నాడు ఈయన. ఇప్పుడు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి యాటిట్యూడ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుస్తుందేమో. ఇప్పుడు అనేక సంఘటనలు మీకు గుర్తు చేయాలి వీకే గారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి పైన దాడి చేసిన రోజున నోరు మీదకి ఒక్క మాట మాట్లాడా ఎంపీ? లేదు, ఖండించడం కూడా ఆయన కార్యాలయంలో కూర్చొని బిర్యానీ తింటా ఉన్నాడు ఆ రోజున. లోకేష్ గారిని కనకదుర్గ వారత్ దగ్గర దాదాపు 4-5 గంటల పాటు పోలీసులు నిర్బంధిస్తే భారత్ దగ్గర నుంచి ఆయన పార్టీ ఆఫీసు ఒక 2-3 కిలోమీటర్లు ఉండదు. అక్కడ కూర్చుని ఒక అడుగు కూడా ముందుకేలా ఏ రోజు పార్టీకి అండగా నిలబడ్డాడండి? ఇన్ని దాడులు, నా పైన 3 సార్లు దాడి జరిగింది, నా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు వైసీపీ రౌడీలు. స్థానిక ఎంపీగా ఏం మాట్లాడాడండి? బాధ్యత లేదా? ఈ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పైన భౌతిక దాడులు జరిగి ఇంటిని ధ్వంసం చేస్తే నువ్వు కనీసం ఖండించవా? ఒకప్పుడు మీరు ఆయన సహచరుడు కూడా. అది పక్కన పెట్టండి సార్. ఇవాళ నేను ఆయన స్నేహితుడిని, సహచరుని, అవన్నీ కాసేపు పక్కన పెడదాం. నువ్వు తెలుగుదేశం పార్టీ ఎంపీవి, నేను తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిని. నీ కాన్స్టిట్యున్సీలో నీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఇంటిపైన దాడి జరిగితే నువ్వు దాన్ని ఖండించాలా లేదా? నువ్వు వచ్చి ఆ సంఘటన జరిగినటువంటి స్థలానికి రావాలా అక్కర్లేదా? నువ్వు ఏ రోజు ఎవరికి అండగా నిలబడ్డావు? ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి అండగా నిలబడ్డావు నువ్వు 5 సంవత్సరాల కాలంలో? నీ దోస్తి అంతా కూడా మొత్తం సైకోలతోనే కదా. కాబట్టి ఇది మేమేమి ఊహించినటువంటి పరిణామం ఏం కాదు, ముందు నుంచి ఊహిస్తున్నదే. మొన్న కూడా తిరువూరులో కావాలని గొడవ పెట్టుకుని ఎన్నికల ముందు ఎలాగో తెలుగుదేశం పార్టీలో తనకి ఇంకా అవకాశం ఉండదు అని ముందుగానే గ్రహించి కావాలని గొడవ పెట్టుకుని వెళ్ళాడు. ఆ రోజున అసలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ రోజున ఇంత సీరియస్ అవటానికి గల కారణం ఏంటంటే తిరువూరు కాన్స్టిట్యున్సీలో ఒక దళిత నాయకుడు
సేవల దత్ గారు, ఆయన మా పార్టీ ఇన్ఛార్జ్. ఒక దళిత నాయకుడిని పట్టుకుని నువ్వు పూజకి పనికిరాని పుష్పాను అని మీడియా ముఖంగా అంటే మేము ఎందుకు భరిస్తామండి? చంద్రబాబు నాయుడు గారు రోజు దాన్ని వదిలేస్తారా? ఒక దళితుడి పట్ల, ఒక దళితుడిని పూజకి పనికిరాని పుష్ప అన్న వ్యక్తిని మేము ఎందుకు దాన్ని ఆ విషయంగా ఎందుకు ఓర్పు పట్టాలండి? ఆ మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు పంపించారు, సీనియర్ నాయకులు పంపించి, ఇది పద్ధతి కాదు, మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, దళితుల పట్ల అంత అవమానకరంగా మాట్లాడితే పార్టీ సహించదని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన మాట వాస్తవం. మీరు ఆ మీటింగ్ ఏర్పాట్లకు దూరంగా ఉండండి. అక్కడ స్థానిక ఇన్ఛార్జిని ఆ రకంగా మాట్లాడి మీరు మీటింగ్ ఏర్పాట్లు ఎలా పాల్గొంటారని చెప్పి ఆయన ఆపింది నిజం. ఒక దళిత నాయకుడిని పట్టుకుని మాట్లాడితే మేము ఊరుకుంటామా? ఇవాళ ఈయనకి వైసీపీ పార్టీ చాలా బ్రహ్మాండం సార్. అక్కడ దళితుల్ని నిర్దాక్షిణ్యంగా హత్య చేసి పార్సీలు పంపిస్తా ఉంటారు ఇళ్ళకి, దళితుల్ని పట్ల దాడులు చేయటం, దళితుల శవాలని ఇళ్ళకి పార్సీలు చేయటం అక్కడ అలవాటు. కాబట్టి ఇవాళ ఈయన గారు కూడా ఒక దళితుడిని ఆ రకంగా మాట్లాడిన తర్వాత వాళ్ళకి అది ఆనందంగా ఉండొచ్చాం, కానీ తెలుగుదేశం పార్టీలో మేము దాన్ని సహించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా తేలేదు. ట్రిగరింగ్ పాయింట్ ఆ ఏ రోజైతే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అక్కడ ఇన్ఛార్జ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఇంకెంత దూరం వచ్చిన తర్వాత ఇతనితో మనకొద్దు, ఈ రకంగా దళితులను అవమానించిన తర్వాత ఇతని పైన చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి ఆ రోజున గట్టిగా ఆయనకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కానీ వైసీపీ వాళ్ళకి లెక్కలేదు కదా ఇవాళ. అందుకని ఆ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వస్తా ఉన్నారు. దళితులు దూషించినటువంటి వ్యక్తి ఇందాక డిబేట్ అంతా అవుట్ గోయింగ్, ఇది ఒకటే ఇన్కమింగ్ ఎలా జరిగిందని నోరు బారేసుకునే వాళ్ళు, బలహీన వర్గాల్ని చులకనగా మాట్లాడే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వద్దు, మాకు అక్కర్లేదు సార్. బలహీన వర్గాలంటే చులకన భావంతో ఇష్టానుసారం దళితులను దూషించే వాళ్ళు వాళ్ళకి మా పార్టీలో స్థానం ఉండదు. మేము ఇవాళ అతను ఆ రకంగా వెళ్ళినందుకు మేము సంతోషిస్తా ఉన్నాం. రెండోది ఇంకోటి కూడా చెప్పాలి సార్, మాట మాట్లాడితే నా వ్యాపారాన్ని త్యాగం చేశా, ఇవాళ లోకేష్ గారి గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈయన. నువ్వేమన్నా హెరిటేజ్ త్యాగం చేసావు, నేను నా ట్రావెల్స్ త్యాగం చేశానని చెప్పి. ఏం త్యాగం చేశాడండి ఈయన? మాకు తెలుసు. ఆ రోజున ఆయన బస్సుల్ని ఈయన గారు ఫైనాన్స్ తీసుకుని ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు బస్సుల్ని సీజ్ చేస్తా ఉన్నారు. ఈయన దగ్గర బస్సులు ఎక్కడ ఉన్నాయి సార్ తిప్పటానికి? అన్ని కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ చేతిలో ఉంటే నేనేదో నా వ్యాపారాన్ని త్యాగం చేశాను, నా వ్యాపారాన్ని వదులుకున్నాను నా రాజకీయం కోసం, పార్టీ కోసం అనేదో పెద్ద త్యాగమూర్తిగా మాట్లాడతారేంటి? నిజం కాదని చెప్పనండి. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు బస్సులు తీసేయలేదా చెప్పనండి. వాళ్ళ ధైర్యం ఉంటే రమ్మనండి, బయటకు తీమనండి. శ్రీరామ్ ఫైనాన్స్ దగ్గర ఇవాళకి ఆ కేసులు నడుస్తా ఉన్నాయి కోర్టులో. ఇవాళ ఎన్ని బ్యాంకులు కొట్టారు? బస్సులన్నీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఎత్తుపారేంటి? ఆ నిమిషం ఈయన గారు వ్యాపారం క్లోజ్ చేసిన రోజుకి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి ఈయన గారు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోయేసరికి బస్సుల్ని సీజ్ చేసే కొన్ని బస్సులు ఆల్రెడీ సీజ్ చేశారు, మిగతా కూడా సీజ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇక రేపు నుంచి అలాగూ నా వ్యాపారం మొత్తం కూడా స్తంభించిపోతోంది. బ్యాంకుల కానీ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు నా బస్సులను ఎత్తుకెళ్ళిపోతారు. కాబట్టి ఇది ఏదో ఒక రకంగా దీన్ని కూడా మనకి అడ్వాంటేజెస్ గా మార్చుకుందాం అని చెప్పి ఈ త్యాగమూర్తి అవతారం ఎత్తి ఈ సాక్రిఫైస్ కలరింగ్ ఇచ్చాడు ప్రపంచం మొత్తానికి ఆయన గారు. ఆయన మామూలు మనిషి. ఇటువంటి డ్రామాలు, ఇటువంటి జిమ్మిక్కులు చాలా చేస్తూ ఉంటారు ఆయన. కాబట్టి ఇదేదో పెద్ద సాక్రిఫైస్ కూడా కానే కాదు. ఆయన వ్యాపారాన్ని ఆయన రాజకీయం కోసం వదులుకోలేదు. కాదండి, ఇప్పుడు చెప్పండి నాకు ఫైనల్ గా మీరు మీ మాజీ గురువు గారి విషయంలో మాట చెప్పండి. లేదండి, ఆయన ఏ రోజు నాకు గురువు కాదండి, వీరే గారు. ఆయన ఏ రోజు నా పొలిటికల్ బాస్ కాదు, నా గురువు కాదు. మేము మా పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మా కుటుంబం తెలుగుదేశం పార్టీ. ఆయన అది ఓకేనండి, తెలుగుదేశం పార్టీ అది కాదనట్లా. కానీ మీరు ఎప్పుడు వారి ఆఫీసులోనే అక్కడ ఉండే అప్పుడు ఇప్పుడు కాదులేండి, చాలా కాలం క్రితం. సరే ఓకే, అది కూడా వదిలేయండి. అది కూడా లేదు లేదు. ఇప్పుడు అయితే నేను అనేది ఏంటంటే ఆఫీస్ కాదు, అది పార్టీ కార్యాలయం. పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా అక్కడ ఉన్నాను కానీ ఆయన ఆఫీస్ లో ఉండాల్సిన అవసరం నాకేంటండి. ఓకే ఓకే. అయితే ఇప్పుడు సగం జిల్లా ఖాళీ అయిపోతుంది 60% అన్నారు ఒక పాయింట్. తర్వాత ఇప్పుడు మరి ఆయన ఎంపీగా ఆయనే ఫైనల్ 3 టికెట్లు 3-4 అసెంబ్లీ టికెట్లు అడిగారంట జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఎంపీ టికెట్ అడిగారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎలా అయిందంటే అందరికీ మార్చేద్దన్నాడు. ఇప్పుడు నాని గారు పెట్టే కండిషన్ ప్రకారం 4 అసెంబ్లీ టికెట్లు ఈయన అడిగిన వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఎవరిది అక్కడ అప్పర్ హ్యాండ్ అవుతుంది? 60% ఖాళీ అంటా ఉన్నారు ఆయన. నాకు తెలిసి ఆయన ఆఫీస్ లో అటెండర్ కూడా ఆయన వెనకాలడు. ఆయన ఆఫీస్ లో పనిచేసే అటెండర్ కూడా ఆయనతో పాటు వెళ్ళాడు. రాసి పెట్టుకోండి,
వాళ్ళ అమ్మాయి వెళ్తుంది కదండి. సరే ఇప్పుడు కూతురు సంగతి నేను మాట్లాడదలుచుకోవాలా, సరే తండ్రి వెనకాల ఆమె వెళ్తే వెళ్ళొచ్చాము కానీ వాళ్ళ ఆఫీసులో పనిచేసే అటెండర్ కూడా ఆయనతో పాటు వైసీపీ పార్టీలోకి వెళ్ళరు. ఇది మీరు అండర్లైన్ చేసుకుని ఒక్క నాయకుడు కూడా ఇప్పుడు ఎందుకు సార్ 2 రోజుల నుంచి డ్రామా నడుస్తూ ఉంది. ఏదైనా కేసీఆర్ భవన్ ఎదురుగుండా కొన్ని వేల మంది వచ్చేసి సార్ ఏంటి సార్ మీకు ఇంత అన్యాయం జరిగింది అయ్యో బాబు అని చెప్పేవారు. కనీసం 10 మంది లేరు అక్కడ, 10 మంది లేరు. తీమనండి అక్కడ విజువల్స్ చూడండి, 10 మంది లేరు. ఈయన ఏదో 60% ఎన్టీఆర్ జిల్లా ఖాళీ అయిపోతుందంట. మీరు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, 2 సార్లు ఆయన గెలిచారంటే అది పార్టీ పుణ్యాన్ని గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు బొమ్మ చూసి ప్రజలు ఓట్లేశారు, తెలుగుదేశం పార్టీ జెండా చూసి ప్రజలు ఓట్లేశారు. కానీ ఈయన ఏమన్నా ఇప్పుడు గతంలో ఈయన ఏంటి సార్ హూ ఇస్ కేసీఆర్ అని 2014 ముందు ఆయన ఏమన్నా పెద్ద సేవా కార్యక్రమాలు చేశారా? ఆయన ఏమన్నా సమాజ సేవ చేశారా? సమాజాన్ని ఏమన్నా ఉద్ధరించారా? ఇవాళ విజయవాడ అంటే నాకు అమితమైనటువంటి ప్రేమ అని చెప్తా ఉన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీగా అవకాశం ఇవ్వడానికి ముందు మీ కాంట్రిబ్యూషన్ ఏంటండి విజయవాడ నగరానికి? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? మీరు హైదరాబాద్ లో వ్యాపారం చేసుకుంటా ఉన్నారు కూర్చుని. మీ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హైదరాబాద్ లో ఉంది. అయినా కూడా సరే మీరు విజయవాడలో గతంలో ఆ రోజున కేసీఆర్ వెంకయ్య గారు వాళ్ళ తాతగారు ఎన్టీఆర్ గారి సన్నిహితులు కాబట్టి పార్టీతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ రకంగా అవకాశం ఇచ్చారు. ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత కదా మీరు ఏదైనా చేయగలిగింది. ఇవాళ విజయవాడ అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కనకదుర్గ ఫ్లైఓవర్ కి సంబంధించి కూడా నేను చెప్తా ఉన్నారు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఆయన ఖర్చు చేయాల్సినటువంటి డబ్బు ఖర్చు చేశారు. అక్కడ ఇళ్లు కోల్పోయినటువంటి వారికి అత్యధిక కాంపెన్సేషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు ఫ్లైఓవర్ వల్ల భవానీపురం కనకదుర్గం గుడి పరిసరాల్లో ఈ గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత నష్టపరిహారం ఇచ్చారు గజానికి. ఆ రకంగా ఆయన ఇచ్చారు కాబట్టి ఆ ఫ్లైఓవర్ సాకారం అయింది. నేనేదో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చానని చెప్తారేంటి? ఈయన చెప్పనండి. అక్కడ ఉన్నటువంటి కాంపెన్సేషన్ డబ్బులు ఎవరు ఇచ్చారు? స్టేట్ గవర్నమెంట్ కాదా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క పోలేండి కొంత మిగల్చండి. మళ్ళీ ఇవాళతో అయిపోతే అలా రేపు ఎల్లుండి ఇంకా చాలా రోజులు మీరు మరి ఒకే రోజు సీరియల్ లేకుండా ఒకే రోజు ఒకటైతే చర్చ నడుస్తుంది పట్టాభి గారు బయట. ఏంటంటే మొన్నటిదాకానేమో ఆయన అంటే ఈ స్పెల్లో కాదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో, సెకండ్ ఇన్నింగ్స్ కాదు, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ప్రపంచంలోనే అత్యంత నీతిమంతుడు అని పేరు తెచ్చుకున్న టాటా గారి మన్ననలు పొందాడు కేసీఆర్ నాని అని పేరుండింది. సరే ఏ కారణాలు ఏమైనా కావచ్చు. ఆయన దగ్గర గుడ్ బుక్స్ లోకి వెళ్ళి ఏదో కొన్ని చారిటబుల్ ట్రస్ట్ నుంచి, టాటా ట్రస్ట్ నుంచి కొంత ఇది తెచ్చి ఏదో కొంత ఇది చేశారనే పేరు ఉండింది. ఇప్పుడు ఇవాళ చర్చ ఏంటంటే గతంలో ప్రపంచంలోనే అత్యంత పేరున్న నీతిమంతుడికి సన్నిహితుడిగా ఉండి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పంచనకి వెళ్ళారు అనే చర్చ ఉంది. ఏమైనా కామెంట్ చేస్తే చేయండి. ఇప్పుడు చేయమని నేను చెప్పట్లా, ఒకవేళ ఉంటే. పదే టాటా ట్రస్ట్ గురించి మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాం. మీరే ఇన్ఛార్జ్ కదా దానికి. అప్పుడు 2019 తర్వాత టాటా ట్రస్ట్ వారు వాళ్ళ కార్యాలయాన్ని మూసేసి విజయవాడలో ఎందుకు వెళ్ళిపోయారో సమాధానం చెప్పమనండి. ఇవాళ టాటా ట్రస్ట్ సేవలు విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎందుకు అందుబాటులో లేవు? ఎందుకు వాళ్ళ కార్యాలయాన్ని మూసేసి వెళ్ళిపోయారు? దానికి జవాబు చెప్పమనండి. పదే టాటా ట్రస్ట్ అసలు రతన్ టాటా గారు నా జేబులో మంచి అని చెప్తా ఉంటారు. అంత సాన్నిహిత్యం ఉంటే మరి కంటిన్యూ అవ్వాలి కదా. టాటా ట్రస్ట్ సేవలు ఈ రోజుకి కూడా అందుబాటులో ఉండాలి కదా విజయవాడ పార్లమెంట్ ప్రజలకి. ఇవాళ ఎందుకని వాళ్ళు దుకాణం కట్టేసి వెళ్ళిపోయారు? ఈయన గారి అసలు నైజం తెలుసుకున్నారు కాబట్టి వెళ్ళిపోయారు. ప్రతిదానికి ఇవాళ ఆయన ఏదో అసలు నేను చెప్పిందే నమ్ముతారు ప్రజలందరూ, అసలు ఏది చెప్పినా నమ్మేస్తారు అనుకుంటే ఇక్కడ వాస్తవాలు చాలా ఉన్నాయి, మాట్లాడాల్సిన వాస్తవాలు చాలా ఉంటాయి. మీరు అన్నట్టు నా సోదరులు జీవి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఇంకా చాలా విషయాలు చెప్తారు. కాబట్టి మొత్తం కాకపోతే ఒకటండి, అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి మీరు అన్నది 100% కరెక్ట్. నిన్నగాక మొన్న సార్ చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈయన గారు మాట్లాడినటువంటి మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి 420, జగన్మోహన్ రెడ్డి అంత అవినీతి పరుడు ఈ దేశంలోనే ఉండడు అసలు అని నానా రకాలుగా, ఒకటి కాదు రెండు కాదు. ఇవాళ అంతా నీతివంతుడు అయిపోయాడా? ఇవాళ ఏదో పేదల పార్టీ పెన్నిది అది ఇదని మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఇప్పుడు ఈయన అవసరాల కోసం ముందు ప్రజారాజ్యం పార్టీ అయిపోయింది సార్, ఇవాళ ఇప్పుడు తెలుగుదేశం అయిపోయింది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆయన సెల్ఫిష్ మోటివ్స్ తప్పితే, ఆయన స్వార్థపూరిత రాజకీయాలు తప్పితే
ఇవాళ ఒక సిద్ధాంతం గాని నమ్మినటువంటి ఒక పార్టీ పక్షాన నిలబడటం కానీ ఆయనకి ఎక్కడ చేత అయింది సార్? ఆయన అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తూ ఉంటాడు. 2 సార్లు మార్చాడు, ఇది 3వ పార్టీ 3వ రంగు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు కదా. చూద్దాం. మేమైతే ఒకటే కోరుకుంటా ఉన్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ నాని పోటీ చేయాలి ఎంపీ క్యాండిడేట్ కింద. మేము అదే కోరుకుంటా ఉన్నాం. అలా పోటీకి దిగిన రోజున టీడీపీ సత్తా ఏంటో చూపిస్తాం, డిపాజిట్ లేకుండా చేస్తాం. మీరు రమ్మనండి, ఏదో విర్రవీగుతా ఉన్నారు కదా ఆయన అటువైపుకి వెళ్ళి వచ్చి పోటీ చేయమనండి, పసుపు జెండా సత్తా ఏంటో చూపిస్తాం. రైట్ పట్టాభి గారు, మేము కూడా రెడీగా ఉన్నాం. మీ సత్తా ఏంటో వాళ్ళ సత్తా ఏంటో చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. అయితే ఇక మనం ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఏపీలో సమావేశాలు నిర్వహించింది. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళతో చాలా సీరియస్ వార్నింగ్స్ ఇచ్చింది. మీరు అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేస్తారా లేకపోతే తప్పుకుంటారా? ఇప్పుడు తప్పించుకున్నా మీరు ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత తప్పించుకోలేరు కాబట్టి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి అనే తరహాలో వార్నింగ్స్ ఇచ్చింది. పనిలో పనిగా ఆ పార్టీలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ కొన్ని వివరాలతో కూడిన ఫిర్యాదులు అందజేయడం, దాంతోపాటు ఈ ఓటర్ల జాబితాలో అక్రమాలు ఏవైతే జరుగుతాయని ఆరోపణలు వస్తున్నాయో లేకపోతే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయో వీటి మీద ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరపాలనే ఒకటి, తర్వాత అసలు ముందు ఈ అవకతవకల మీద ముందు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనేది ఒకటి డిమాండ్ పెట్టారు. దాని మీద కూడా ఎన్నికల సంఘం పరిశీలనలో ఉందని చెప్తున్నారు. సో కొంతమంది అధికారులు అయితే పూర్తిగా అందరూ కాకపోయినా మెజారిటీగా ఉన్న కొంతమంది కొన్ని జిల్లాల్లో అధికారులు పూర్తిగా అధికార పార్టీ వైసీపీ కోసమే పనిచేస్తున్నారు అనే ఆ విమర్శల్ని ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కాస్త స్మెల్ చేసిందా, పసిగట్టిందా అనేది ఇప్పుడు డౌట్ వస్తుంది. అందుకనే కొంచెం సీరియస్గా తీసుకున్నారు. త్వరలో చాలా కీలకమైన చర్యలు ఉండబోతున్నాయి, ప్రత్యేకమైన అధికారులు రాబోతున్నాయి. క్విక్ రియాక్షన్స్ బాజీ గారు, షేక్ బాజీ గారు, ఈ ఎన్నికల అధికారుల మీద కేంద్ర ఎన్నికల సంఘం చేసిన హెచ్చరికల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎందుకంటే చాలా కాలంగా రాష్ట్రంలో మీ పార్టీతో సహా అందరూ కంప్లైంట్ చేస్తున్నా కూడా పెద్దగా స్పందన కనిపించలా, ఏదో పైపై స్పందనలు తప్ప. నిన్న మాత్రం కొంచెం సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఉంటే ఉండకపోతే పొండి, అంతేగాని ఇట్లా చేయడానికి వీల్లేదని పేర్లు పెట్టి మరీ కొంతమంది కలెక్టర్లని కొంతమంది ఎస్పీలని వార్నింగ్ ఇచ్చినట్టుగా వచ్చినాయి కదా. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? మీరు ఎంతసేపు మాట్లాడినా మాకేం అర్థం కాదు, మ్యూట్లో పెట్టుకున్నారు. పోయిన నెల 24వ తారీఖున వెంకటకృష్ణ గారు, మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, సుజనా చౌదరి గారు, అదేవిధంగా మట్టప్రసాద్ గారు, సత్య గారు, అనేక మంది మన నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో గతంలో ఏ విధంగా అయితే ఓట్లు తీసేయటం కానీ వేసేయటం కానీ కొత్తగా కలుపుకోవటం కానీ వ్యవహారం ఏదైతే ఉన్నాయో వీటిని ఒక రెవెన్యూ ప్రక్రియ ప్రకారం జరిగేదండి. దీన్ని కాదని చేసినటువంటి వైనం ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గానికి కావాల్సినటువంటి వీళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర ఉన్నటువంటి ఐడీలు, పాస్వర్డ్లు తీసుకొని దాని ద్వారా ఓటర్ లిస్టులు మొత్తం కూడా డౌన్లోడ్ చేశారండి. డౌన్లోడ్ చేసి ఎపిక్ నెంబర్లతో, బ్లర్ ఫోటోలతో నకిలీ ఓట్లు తయారు చేశారండి. ఎన్ని తయారు చేశారంటే నియోజకవర్గానికి 30,000 లెక్కన దాదాపు 55 లక్షల నకిలీ ఓట్లు ఇక్కడ తయారైనాయి. ఇదే ప్రక్రియ తిరుపతి ఎలక్షన్ లో కూడా 1,50,000 ఓట్లతో వాడి చేసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా మా శాంతారెడ్డి గారు పట్టుకున్నటువంటి పరిస్థితి దొంగ ఓట్లని. ఏదైతే ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా చచ్చిపోయిన వాడిని బతికిచ్చి, ఊరెళ్ళిపోయిన వాడిని ఊళ్ళోకి తీసుకొచ్చి, ఓటైన వాడిని ఓటేసినట్టుగా చూపించి, ఎక్కడైతే పాపం లెగలేని వాళ్ళు, పడుకున్న వాళ్ళు, ఓటుకు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లు కూడా వీళ్ళే వేసే విధంగా ఆ ఓట్ల లిస్ట్ అంతా చాకచక్యంగా తమ యొక్క వ్యూహకర్తల టీముతో ప్లానింగ్ చేసుకుని తయారు చేసినటువంటి దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓట్లని సాక్షాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 వాలంటీర్లే దాదాపు 1,85,000 దొంగ పెట్టారండి. తేడా ఉన్నాయని చెప్పారు. దీని మీద అనంతపురం దగ్గర నుంచి గుంటూరు వరకు తయారు చేసినటువంటి బిఎల్ఓలు ఎవరైతే ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళ మీద మేము వెళ్ళి ఢిల్లీలో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని పరంగా ఈ రోజున దర్యాప్తు చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఎలా జరిగింది? కొంతమంది అధికారులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపు ఎక్కువ సంఖ్యలో ఓట్లని పట్టుకోవడం జరిగింది. ఏదైతే 5,40,000 ఓట్లు ఇవాళ తేడా ఉన్నాయని చెప్పనుకుంటారో మా ఆరోపణ ఖచ్చితంగా నియోజకవర్గానికి 30,000 దొంగ ఓట్లు
తయారు చేసి ఈ ప్రభుత్వం దీర్ఘకాలికంగా రాజకీయాలు ఉండాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి దోపిడీ ఎన్నికల్లో చేయాలనేటువంటి ప్రయత్నం చేసిందండి. దీన్ని బట్టుబయలు చేసింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో. దీన్నే తీసుకెళ్లి నిన్న వీళ్ళు ప్రతిపక్షాలు అటెండ్ అయిన దాంట్లో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా 3 సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. పాకా సత్యనారాయణ గారు, జూపూడి రంగరాజు గారు, మట్టా ప్రసాద్ గారు. వీళ్ళు మన పార్టీ వైపు నుంచి అటెండ్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దొంగ ఓట్ల పర్వానికి అడ్డుకట్ట అయిపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళు అవుతాం. ఏదైనా ఉంటే ఒంట్లో ఇప్పటికే శక్తులు యుక్తులు మొత్తానికి ఉన్నటువంటి రక్తాలు కూడా పీల్చుతున్నటువంటి ఈ ప్రభుత్వం వాళ్ళ చేతితో నొక్కేటువంటి బటన్ కూడా వాళ్ళే నొక్కోవాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది పూర్తిగా దీర్ఘకాలికమైనటువంటి కుట్ర. దీంతో ఎన్నికలు గెలవాలని ఆనాడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ గెలిచారు. అనేక ఓట్లలో కూడా వీళ్ళు ఇదే ఓట్ల ప్రక్రియ గెలవడం జరిగిందండి. రైట్, ఒక నిమిషం బాబ్జీ గారు, ఈ ఎన్నికల అక్రమాలు లేకపోతే దొంగ ఓట్లు చేర్పించడము, ఉన్న ఓటు తొలగించేలాగా ఇవి చేయడం, ఇవి చాలా ఆరోపణలు చేసినా కూడా ఎక్కడా కూడా మనకి ఇప్పటి వరకు ఏదో 4-5 చోట్ల చిన్న చిన్న చర్యలు కనపడ్డాయి. కానీ ఓవరాల్ స్టేట్ అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. వైజాగ్లో ఆయన రాజు గారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ, లేకపోతే ఇంకా ఇటువైపు కానీ మీ పార్టీ వైపు నుంచి మీరు కానీ చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ లో కొంత కదలిక రాలేదు. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, మీరు ఇకనైనా తప్పులు జరగకుండా చూసుకుని జాగ్రత్తగా చేయండి, ఇప్పుడు తప్పించుకున్నా మీరు ఎలక్షన్ కోడ్ టైంలో మాత్రం తప్పించుకోలేరు అని వార్నింగ్ ఇస్తున్నారు. వీళ్ళలో మార్పు వచ్చే హోప్ ఏముందా మీకు? అసలు ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఇక్కడ విషయాన్ని కూడా గమనించండి. జరగాల్సిన నష్టం ఇప్పుడు జరిగిపోతే ఎలక్షన్ లో ఏం చేస్తారు? ఎలక్షన్ లో వచ్చే సిబ్బంది ఎవరు? వాళ్ళకి ఏ ఓటర్ లిస్ట్ ఉంటుందో ఆ ఓటర్ లిస్ట్ ఉంచుతారు తప్ప వేరే ఒకరు వచ్చి ఓటేయించడానికి వాళ్ళకి సంబంధం ఉండదు. అసలు ఎన్నికలు వ్యవస్థలో కోరలేని పామండి. మేము ఇప్పుడు విష్ణుకుమార్ రాజు గారు తీసుకున్నా, నేను డైరెక్ట్ గా ముఖేష్ కుమార్ మీనా గారి దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ ఇచ్చాను. జయప్రకాష్ నారాయణ గారు సెప్టెంబర్ 21న విజయనగరం వచ్చినప్పుడు మేమే అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభించాం ఓట్ ఇండియా సేవ్ డెమోక్రసీ అని. చాలా చోట్ల చెబుతున్నది మేము ఫారం 6 ఇచ్చామండి అని, చాలా చోట్ల చెప్పారు ఫారం 7 ఇచ్చామండి ఈ అడ్రస్ మార్పు కోసం చెప్పని. మేము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అందరు కలెక్టర్లకి నేను లేఖ రాశాను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా. మీరు బిఎల్ఓలు లిస్ట్ అనౌన్స్ చేయండి అని చెప్పాను. ఎక్కడ జరగలేదు ఆ పని. అట్లా కాలేజీలకు వెళ్ళలేదు బిఎల్ఓలు. ఎవరి కాళ్ళు ఏమిటి ఎలక్షన్ బిజీ అని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. వెంకటకృష్ణ గారు, ఎక్కడైనా కంప్లైంట్ వస్తే దానిపై సరిదిద్దే అవకాశం కూడా లేదండి. ఇప్పుడు ఈ రోజు ఏదో ఒక మాట కోసం వాళ్ళు వచ్చి జాగ్రత్తగా ఉండండి, ఆషామాషిగా ఉండదన్నారు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? పోనీ వాళ్ళు పోనీ ఏమైనా నిబంధనలు ఏమైనా ఇచ్చారా? పోనీ ఈ తప్పు జరిగితే మాకు సంప్రదించండి అని అన్నారా? చంద్రబాబు నాయుడు గారికి ముఖేష్ కుమార్ మీనా గారు ఒక లేఖ రాశారు, వీళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఇచ్చిన కంప్లైంట్ మీద ఈ చర్యలు తీసుకున్నామని చెప్పని. కానీ దాని కింద తప్పులు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకున్నాం ఏం చెప్పలేదే. నేనేమంటానని మనం చాలా ఎలక్షన్స్ చూసాం. మనం ఎన్నికల నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి స్టార్ట్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ వేరు, ఆ సిబ్బంది వేరు, ఆ వ్యవహారం వేరు. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతా ఉంది. మేము 2004-05లో ఒక కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ రాష్ట్రంలో కీలకమైన నేత, నేను పేరు చెప్పను, ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, యువతలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉత్తరాంధ్రలో విషయం మీకు చెప్తున్నాను. ఆయన దగ్గర ఒరిజినల్ లిస్ట్ ఉంది, తెలుగుదేశం వాళ్ళ దగ్గర డూప్లికేట్ లిస్ట్ ఉంది. తెలుగుదేశం వాళ్ళు పంపించిన ఓట్లు ఎవరివి కూడా అక్కడ లేవు. అప్పటికి ఆ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర ఉన్నటువంటి ఓట్లన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోయి, మరి అప్పుడు ఎవరి కోసం మాట్లాడారంటే ఎవరు మాట్లాడలేని పరిస్థితి. రేపు కూడా చేర్పులని వచ్చిన తర్వాత దాని మీద ఇంటూ కోటీస్ ఉంటాయి. ఏమన్నా అడిగితే మాకు ఇది చేర్పుల్లో తీసేశారండి అని చెప్తారు. మనం ఎక్కడికి ఒగ్గెలపడతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం మనం? అందుకని రేపు 22వ తారీఖున ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ లిస్టు ఏదైతే ఉంటుందో ఆ లిస్టుతో పాటుగా పూర్తిగా చేర్పులు ఇవ్వడానికి కోసం అధికారాలు ఎవరికి ఇచ్చారు అని అంటే ఎవరి దగ్గర లేవు. వెంకటకృష్ణ గారు ఏదో సీరియస్ గా నిన్న మీడియా వాళ్ళందరూ అబ్బా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ఉత్తినే ఆ రెస్పాన్స్ వల్ల వీళ్ళకి తోలు మందమైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా నడుస్తున్నారు. ఏమండి రేపు భవిష్యత్తులో మా పీకపోతుంది అనుకున్న అధికారులు ఉంటే తప్పులు చేస్తారండి? ఎవరు లేరండి. అలాగే మీరు అనుకునేటట్టు ఏం లేరు. నాకైతే ఇదేదో పెద్ద జరుగుతుందని అనుకుని గ్యారంటీగా మరో పోరాటమే. ఎన్నికలకు ఇంకో ప్రక్రియని కొత్తగా వెతికి మనం పట్టుకొని ఈ ప్రక్రియని రాష్ట్రంలో అమలు చేయండి అని చెప్పాలి తప్ప మా ఓట్లు తీశారు, మా అడ్రస్లు మార్చారు, ఈ ఓటు మాది కాదు, మాది ఈ పేట కాదు, మాది ఈ బూత్ కాదని చెప్పడానికి కూడా కావాల్సిన యంత్రాంగం రాజకీయ పార్టీల దగ్గర లేదు. రైట్
రైట్, ఒక్క నిమిషం బాబ్జీ గారు, వెంకటరెడ్డి గారు, ఇది ఈ వీళ్ళ మీద దర్యాప్తు జరపడం, ఈ అవకతవకల మీద దర్యాప్తు జరపడం కానీ, లేకపోతే అవకతవకల మీద కేసు పెట్టి ఒక ఎఫ్ఐఆర్ చేయడం, నేను అడిగారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల కమిషన్కి చెప్పారు ఇట్లా చేయాలని. ఈజ్ ఇట్ పాసిబుల్? అలా జరిగే అవకాశం ఉందా? అసలు ఈ వైసీపీలకి దొంగ బుద్ధి ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎవడన్నా నిజంగా దమ్ము ధైర్యం మగాడైతే ఇట్లాంటి దొంగ పనులు చేశా గెలిచేది. 2019 కూడా మగాడ అయ్యి ఉండాలి కదా. చిచి అది మగతనం. అట్లా మగతనం అంటే చాలా ఉన్నాయి, అట్లా మగతనాలు అంటే చాలా ఉన్నాయి. దొంగతనం చేసిన మగాడు, లేకపోతే లేదు దొమ్మిలు చేసేవాని మగాడు అంటే ఇక వాళ్ళే మగాళ్ళు అవుతారు. ఓకేనా? అది కాదు కదా మగతనం అంటే, అది కాదు కదా. ఓ పద్ధతి ఉండండి మగతనం అంటే ఇట్లాంటి దొంగ పనులు చేసేవాళ్ళని అంటారు. రాజకీయాల్లో మగాడు ఎందుకు? రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు వేరు, ఇదేం బుద్ధి వెంకటకృష్ణ. 2019లో అదే బతుకు వీళ్ళది, అప్పుడు ఇదే బతుకు. అప్పుడు ఫామ్ 7 పెట్టి టీఆర్ఎస్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుని కూర్చొని కొన్ని వేల లక్షల అప్లికేషన్లు వేశారు. నాకు తెలిసి 2019లో కూడా సగం గెలిచింది, తిట్టే గెలిచారు మెజార్టీలో కూర్చొని, ఇట్లా దొంగ ఓట్లు పెట్టుకుని. అంతేందుకు మొన్న తిరుపతి బై ఎలక్షన్స్లో ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మన రాష్ట్రంలో ఓట్లు వేస్తారు వచ్చి, మహా అయితే మన పక్కన నియోజకవర్గం కూడా వచ్చి ఇంకో నియోజకవర్గం వేస్తారు. అరే పక్క రాష్ట్రాల నుంచి వచ్చేస్తారా? తిరుపతికి బస్సుల్లో తమిళనాడు నుంచి వచ్చి ఓట్లేశారు. కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికలు నడితే పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఓట్లేశారు. అయినా కూడా సజ్జల గారు ఇంకా ఏమి కొంచెం కూడా మరి ఆయన సిగ్గానన్నారా ముందో లేదో తెగిపోయిందో నాకు అర్థం కావట్లేదు. అయినా కూడా వచ్చేసి అవి లేదు టీడీపీ వాళ్ళు తెచ్చుకున్నారంట. మేము తెచ్చుకుంటామా? అధికార పార్టీ ఉండి అడుగడుగున పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మీరు వెరిఫై చేస్తుంటే మేము తెచ్చి ఓట్లు వేయించుకుంటాం. అంటే 2019లో వాళ్ళు చేశారు కదా అధికారంలో, మీరున్నా కూడా వాళ్ళు చేయగలిగారు ఇక్కడ కూర్చొని కాబట్టి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉంటే కూడా మీరు చేస్తున్నారేమో అనుకున్నాడేమో ఆయన అనుకున్నాడు. ఇంత దొంగ పోతారు. ఇది చేతగాంతనం అంటారు. ఇందుక 175 వై నాట్ 175 ఇది ఏదైనా ఇప్పుడు రాజకీయాల్లో ఉంటుంది. డబ్బులు పంచరని అందరికీ తెలుసు, మీరు పంచరు అందరు పంచరు మేము పంచాం ఓపెన్ అది. కానీ ఇదేం దొంగ బుద్ధి? ఈ దొంగ బుద్ధి లేనిది ఓట్లు చేర్చుకుంటేది ఇది మోడసాపరి అనేది అర్థం కాదు. ఇప్పుడు ఈరోజు ఈసీ వాళ్ళు కూడా అన్నారు, ఆఫీసర్స్ వాళ్ళు ఏమన్నారు, భారతదేశంలో మేము ఎక్కడ చూడలేదు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు, మీరు చెప్తాను ఇన్ని కంప్లైంట్స్ ఏంటని చెప్పేసి. మా పయ్యావల కేశవ్ గారు ప్రూవ్ చేశాడు కదా, ఆఫీసర్స్ని సస్పెండ్ చేయించారు కదా. సస్పెండ్ చేశారంటే వాళ్ళు ఏదో కలెక్టర్ నిజాయితీ పనులు చేయలేదండి, ఇక కాంట్బట్టి పొజిషన్లో చేశారు విత్ ఆల్ ఎవిడెన్సెస్ తోటి. అదే పరుచూర్లో కావచ్చు. అని ఇంత దిగజారా? నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు ఇంకా మీరు అధికారంలో ఉన్నవాళ్ళు తీయండి, అది ఎవరైనా సరే, టీడీపీ వైసీపీ జనసేన పక్కన పెట్టండి. నిజంగా వాళ్ళు లేకపోతే తీయండి ఓట్లు, చనిపోయింది తీయండి. ఈ ఫామ్ 7లో కూడా ఏంది బల్క్లో పెడతారు. ఈసీ వాళ్ళు కూడా నిజంగా చెప్పాలంటే బాబ్జీ గారు ముసలి కన్నీరు గారుస్తాను. ఏంది కథలు పట్టము? ముసలి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలండి? ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలండి? ఈ రోజైనా మేము కంప్లైంట్ ఇచ్చింది. ఢిల్లీకి పోయి ఇచ్చి వచ్చారు మా సారు. ఒక మాజీ ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్గా కలిసి వచ్చి వినతి పత్రం ఇచ్చి వస్తే ఏంటి చర్యలు? 2-3 విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఇస్తే ఏంటి మీరు తీసుకున్న చర్యలు? మీరు ఇన్ ద సెన్స్ బీజేపీ కాదు నేను అడిగేది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓ మాజీ ముఖ్యమంత్రి సాక్షాత్ వెళ్ళి ఇచ్చేస్తే ఏంటిది? ఎక్కడున్నాము? ఎంతవరకు ఒక సపోర్ట్ చేయడానికి కూడా ఒక అర్థం పర్థం ఉంటుంది, ఒక పాయింట్ వరకు ఉంటుంది బాబ్జీ గారు. ప్రతి దాంట్లోనా ఇంకా దేర్ ఇస్ నో మీనింగ్ అంటాను. ఇంకెందుకు ఎలక్షన్ కూడా ఇచ్చేసేయమని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా సెంట్రల్ యాక్ట్ ఏదైనా ఉంటే పాస్ చేయమనండి చూద్దాము. ఒక యాక్ట్ పాస్ చేసేసి శాశ్వత అధ్యక్షుడు పెట్టుకుంటూ ఒప్పుకున్నారు కదా, తర్వాత కాల్ చేస్తే ఆయన శాశ్వత సీఎం ఇప్పుడు అట్లే ఏదైనా చేయమని చూద్దాం, ఏం చేద్దాం, కర్మ అట్ట తగలడింది. అరే మేము సపోర్ట్ చేయడాన్ని తప్పు పట్టాం బాబ్జీ గారు, కానీ దానికి కూడా లిమిట్ ఉంటుంది. అరే ఢిల్లీకి వెళ్ళి 1-2 సార్లు చెప్పొచ్చారు. మేమేడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి 1-10 సార్లు మా టీవీలు వచ్చి ఏంటి ఈ రోజు కూడా మళ్ళా ముసలి కన్నీరు కార్చినట్టు చెప్తాను. వార్నింగ్లు ఇస్తున్నారు, స్వీట్ వార్నింగ్స్, అవి హార్డ్ వార్నింగ్స్ కూడా. అదే చేస్తే ఈరోజు సస్పెండ్ చేయమను, ఒక 2 కలెక్టర్ని సస్పెండ్ చేయమను, ఒక 2 ఎస్పీని సస్పెండ్ చేయమని చూద్దాము. దే హ్యావ్ దట్ రైట్స్ ఉన్నాయి కదా, మరి చేయమను. మళ్ళీ ఊరగా తమలపాకుతో కొట్టడం దేనికి? కథలని దేనికి? ఎట్లా ఒక పద్ధతి ఉంటుంది. సో అయితే మీకు ఇంకా పూర్తి స్థాయి నమ్మకం అసలు రాలేదు. పూర్తి స్థాయి ఏంటి అంటే ఇప్పుడు నేనేమంటే ఇంత ఎవిడెన్స్లు దొరికిన తర్వాత కూడా ఎందుకో కలెక్టర్ గారి మీద చర్యలు తీసుకోలేదు, ఒక ఎస్పీ మీద చర్యలు తీసుకోలేరు. దే హావ్ దట్ రైట్స్ కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి.
ఎట్లా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు రెడ్డి గారు. అదే కదా రెడ్డి గారు, అవును. స్టేట్ ఎలక్షన్ కమిషన్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. అరే తిరిగి మళ్ళీ మా మీద కేసులు పెడుతున్నారు, మేమేదో సబ్మిట్ చేశామంట. ఎవిడెన్స్లు చారు. విజయసాయి రెడ్డి గారు వచ్చేసి మా సురేష్ గారి మీద అంటాడు. ఆయనకి ఎట్ట తెలుస్తుంది? దుర్మార్గుడు అంటే మీ సురేష్ ఏది దొంగ ఓట్లు పట్టుకుంటే ఆయన దుర్మార్గుడు అంట మా కోనేరు సురేష్ గారు. అరే పట్టుకోవడం పాపం అయిపోయిందా? పట్టుకోవడం పాపమైందా? ఇది దొంగ ఓటు కాదని చెప్పానండి మీరు. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాంలే. అన్నిటికీ ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం, రాజ్యాంగాన్ని నమ్ముకోవాలి, రాజ్యాంగం ప్రకారం పనిచేసే ఎలక్షన్ కమిషన్ కూడా నమ్ముదాం. ఎలక్షన్ కోడ్ వచ్చాక మీ సంగతి చూస్తాం. అంటే ఇప్పుడు నిజంగా కూడా వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకోవడం కూడా స్టేట్ గవర్నమెంట్ ని ఆర్డర్ చేయగలరు కానీ డైరెక్ట్ గా యాక్షన్ లోకి దిగలేరు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా చూద్దాం. లిస్ట్ ఫ్రీజ్ అయిపోతుంది, ఆఫీసర్ సస్పెండ్ చేస్తే ఏం లాభము? సరే సస్పెన్షన్ అంటే అధికారులు మార్చేస్తారు. సస్పెన్షన్ అంటే ఇక అక్కడ వేరే ఆఫీసర్ పెడతారు, అవకతవకలు జరగకుండా పోలింగ్. లిస్ట్ ఫ్రీజ్ అయిపోయింది. లిస్ట్ ఫ్రీజ్ అయినా సార్ ఇప్పుడు 10 మంది దొంగ ఓట్లు జాయిన్ చేశారు అనుకోండి, అక్కడ అధికారుల సహకారం లేకపోతే ఆ దొంగ పేరుతో జాయిన్ అయినాడు వచ్చి ఓటు వేయలేడు, ఎట్లా వస్తాడు? ఏజెంట్లు ఉంటారు కదా. నేను ఎందుకంటే అసలు ముందు లిస్ట్ దాకా రాకుండా ఇచ్చాం కదా ఎవిడెన్స్ తోటి. ఇంకా మళ్ళీ మీరు ఎంత దూరం ఆలోచిస్తారు? మీరు అన్నది పాయింటే సార్, నేను కాదనట్లా. ఈ జైనుల్లో చేస్తారని మీరు నమ్ముతున్నారు. ఇప్పుడు మొన్న తిరుపతిలో 3 లక్షల దొంగ ఏం చేశారు? వేసారు కదా అందరు పోయి ఓట్లు. వేసారు. భలేవారు మీరు. ఊరుకోండి సార్, మీరు వేయలేదు. బస్సులు వచ్చి కళ్యాణ వేయలేదండి. బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు వెంటబడి తరిమారు. శాంతారెడ్డి గారు ఒకళ్ళు పట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు అనొద్దు. లేదు సోదరా, నా మాట వినండి దయచేసి. వెయ్యనివ్వలేదు. ఏజెంట్లు కానీ ప్రజలు కానీ పట్టుకున్నారు, వాళ్ళని కొట్టారు, మళ్ళీ ఎక్కువ వచ్చిన బస్సులో ఉరికించి పంపించారు. మళ్ళీ కొంతమంది అండి, కొంతమంది జరిగినట్టు ఆ రోజు టీడీపీ గెలిచేదండి. అది నేనేమి ఎక్స్ట్రీమ్ రెడ్డి గారు, బాబ్జీ గారు అండ్ బాజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.